చలి చితక్ కొట్టేసింది గైస్. పరమ చెత్త అయిపోయి బురద బురద అండ్ జారుతుంది. ఆ శివుని నామస్మరణ చేసుకుంటూ వెళ్ళండి, ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో గైస్ ఫైనల్లీ నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. బాల్టాల్ రూట్ నుంచి మీదకి ఎలా ఎక్కుతారో అస్సలు నాకు అర్థం కాదు. హైడ్ అండ్ సీక్ ఆడుకోమంటున్నారు. మనకి వైష్ణోదేవి ప్లాన్ ఎలాగ సెట్ అయింది అంటే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇది మన ట్రెక్లో డే 2. సో ఇవాళ రైట్ నౌ నేను ఇప్పుడు పంచతర్నిలో ఉన్నాను. అండ్ నిన్న నైట్ చలి చితక్ కొట్టేసింది గైస్. ఆల్మోస్ట్ -2 degrees వరకు వెళ్ళింది. అండ్ వర్షం ఆల్మోస్ట్ 3 AM వరకు పడింది. అండ్ పంచతర్నిలో వ్యూస్ చూడండి. ఆ కొండ మీద అంత మంచు ఉండేది కాదు నిన్న నైట్, కానీ నైట్ అంతా కొండ మీద మంచు పడింది. అండ్ ఇక్కడ మీకు ఈ హెలిప్యాడ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇన్ కేస్ మీరు హెలికాప్టర్ బుక్ చేసుకుంటే హెలికాప్టర్స్ ఇక్కడ వరకే తెస్తారు. అండ్ దెన్ ఇక్కడ నుంచి మీరు ఏదైనా నడిచి కానీ లేదా గుర్రంలో కానీ లేదా పాల్కి బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇది మన టెంట్ అవుట్ సైడ్ వ్యూ. అండ్ లోపల చూపించాను కదా, ఇలాగ 5 beds ఉంటాయి. ఇది నాకు 850 పడింది. అండ్ కిందన పడుకోవాలంటే 700 తీసుకుంటారు. వెనకాతల వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. వేడి నీళ్ళు కావాలంటే 100 rupees per bucket తీసుకున్నారు. గైస్ ఇప్పుడు టైం 7:40 అవుతుంది. అండ్ నేను ఇప్పుడు పంచతర్ని నుంచి హోలీ కేవ్కి ట్రెక్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ నుంచి సంగం టాప్ అనే ఒక హై పాయింట్ ఉంటుంది, అది 3.5 kilometers ఉంటుంది. అండ్ మనకి హోలీ కేవ్ ఇక్కడ నుంచి ఒక 5 kilometers ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 4 hours అలా పడుతుంది, ఎందుకంటే వర్షం కూడా పడింది కాబట్టి కొంచెం మెల్లగా వెళ్ళాలి. సో ఈ పంచతర్ని నుంచి మార్నింగ్ 3 AM గేట్స్ ఓపెన్ చేసేస్తారు. నిన్న నైట్ వర్షం 3 వరకు పడింది. అండ్ దాని తర్వాత వీళ్ళు గేట్స్ ఓపెన్ చేసేస్తారు. అండ్ డివోటీస్ 4 o'clock నుంచి 3 o'clock నుంచి స్టార్ట్ అయిపోయారు. కానీ నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే కొంచెం లైట్ వచ్చిన తర్వాత హ్యాపీగా 6 o'clockకి అలాగ స్టార్ట్ అవ్వండి. పంచతర్ని హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే శివుడు పంచభూతాల అధిపతి కదా. సో అతను ఇక్కడ లాస్ట్లో తన పంచభూతాల్ని పంచతర్నిలో వదిలేసి నెక్స్ట్ ఇంకా అమర్నాథ్కి చేరారు. అండ్ అక్కడే పార్వతీదేవికి అమృతం ఒక సీక్రెట్ అక్కడే తనకి చెప్పారు. సో పంచతర్ని నుంచి హార్సెస్ కావాలంటే ఇక్కడ నుంచి మనం బుక్ చేసుకోవచ్చు. సో వీళ్ళు సంగం టాప్ వరకు తీసుకెళ్తారు, లేదా హోలీ కేవ్ వరకు తీసుకెళ్తారు, లేదా బాల్టాల్ వరకు కూడా తీసుకెళ్తారు. పంచతర్ని నుంచి ట్రెక్ స్టార్ట్ చేసిన టైంకే సన్ రైజ్ అయిపోయింది. ఇక్కడ సన్ వచ్చినప్పటికీ టెంపరేచర్స్ కొంచెం బాగా అయిపోతుంది, కానీ సన్ లేనప్పుడు చాలా చల్లగా ఉంటుంది. నిన్న 9 hours ఈ రక్సా క్యారీ చేయడం అండ్ 14 hours ట్రెక్ వల్ల నా బాడీ డెడ్ టైర్డ్ అయిపోయింది గైస్. సో అరౌండ్ 8:30కి పడుకున్నాను అండ్ 6 o'clockకి లెగ్సాను. అరౌండ్ 44,000 steps అయ్యింది. అండ్ 27 kilometers ట్రెక్ చేసాం మనం నిన్న. సో ఇవాళ అంత స్ట్రెన్నెస్గా ఉండదు, ఇవాళ కొంచెం హ్యాపీగానే ఉంటుంది. అండ్ ఇవాళ పొద్దున్న లెగేసరికి బాడీ ఫుల్ రికవర్ అయిపోయింది, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంది. నైట్ వర్షం పడిన తర్వాత ఇంకా ఈ గుర్రాలు రూట్ అంతా చూడండి, పరమ చెత్త అయిపోయి బురద బురద అండ్ జారుతుంది. సో అందుకే నడుచుకొని వెళ్ళిన వాళ్ళందరూ సింగిల్ లైన్ చేసుకొని ఈ రైట్ సైడ్లో కొంచెం నార్మల్గా ఉంటే అక్కడ నడుచుకొని వెళ్తున్నారు. గైస్ మీకు అక్కడ గ్రీన్ది కనిపిస్తుంది కదా, అదే సంగం టాప్కి ట్రైల్. అండ్ ఇటుపక్క నుంచి మెల్లగా జిగ్జాగ్గా వెళ్ళి మెల్లమెల్లగా హైట్ మనం అలా గెయిన్ అవుతాం. అండ్ సంగం టాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా అంతా కిందకి అనమాట. కనిపిస్తుంది కదా, అదే రూట్ మీద మనం అలా జిగ్జాగ్ అయ్యి ఇలా ఈ మీదకి వచ్చాం. ఇంకా కొంచెం హైటే ఉంది, ఇంకొక 800 meters ఉందనుకుంటా. ఇలాగా మీకు ఎప్పుడైనా స్టీప్గా అనిపించినప్పుడు చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని ఆ శివుని నామస్మరణ చేసుకుంటూ వెళ్ళండి, ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడం రూట్ అంతా అయిపోయింది, ఇక్కడ నుంచి కొంచెం ప్లెయిన్గా ఉంటుంది అండ్ దాన్ని దిగడమేని. గైస్ మనం సంగం టాప్కి ఫైనలీ రీచ్ అయిపోయాం. ఈ 3 kilometers మనకి 1 hour 20 minutes పట్టింది. సో పర్లేదు, మంచి పేస్ మీదే వచ్చాం. అండ్ ఆ కింద చూస్తున్నారు కదా, ఒక 2 rivers అక్కడ కలుస్తున్నాయి, సంగం అంటారు. సో అందుకే ఈ ఏరియాని సంగం టాప్ అంటారనమాట. ఇక్కడ నుంచి హోలీ కేవ్ ఇంకో 3 kilometers ఉంటుంది, అది ఇంకా ప్లెయిన్ అండ్ దిగడమే ఉంటుంది, ఎక్కడం ఇంకేం ఉండదు. సో ఈ గుర్రాలన్నీ వెయిట్ చేస్తున్నాయి కదా, ఇవి మన పెహల్గాం రూట్ నుంచి వచ్చిన గుర్రాలు. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నవి అవి బాల్టాల్ మీదుగా వచ్చిన గుర్రాలు. వాళ్ళు ఇవాళ పొద్దున్నే బయలుదేరి ఉంటారు. అండ్
3-4 అవర్స్లో వచ్చేసి ఉంటారు ఇక్కడ వరకు. మీకు ఆ రివర్కి అటుపక్క లెఫ్ట్ సైడ్ ఒక రూట్ కనిపిస్తుంది కదా, అది బాల్టాల్ నుంచి ఎక్కే రూట్ అది. అండ్ కొద్దిసేపట్లో మనకి అమర్నాథ్ కేవ్ దర్శనం అవ్వబోతుంది. అండ్ చూడండి, అదే అమర్నాథ్ హోలీ కేవ్ దర్శనం. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. గైస్, కొద్దిసేపట్లో మనం అమర్నాథ్ హోలీ కేవ్కి చేరబోతున్నాం. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ ఫైనల్లీ వచ్చేసింది. సో గైస్, ఇదే పవిత్ర గుహ, అంటే హోలీ కేవ్కి ఎంట్రన్స్. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడండి క్లోజర్ లుక్. అండ్ ఇక్కడ ఒక 2000-3000 గుర్రాలు ఉంటాయి, అవి కిందనే వదిలేస్తారు. గైస్, ఇక్కడ నుంచి హోలీ కేవ్ 1 కిలోమీటర్ ఉంది. అండ్ ఇక్కడ వరకే గుర్రాలు లాస్ట్. ఇక్కడ నుంచి ఏదైనా నడుచుకొని లేదా పాల్కీల మీదే వెళ్ళాలి గైస్. సో కేవ్కి ఇంకొక 700 మీటర్స్ అలా ఉంది. అది కొంచెం ఎత్తే ఉంది, ఎక్కాలి. అండ్ పక్కనే ఒక రివర్ ఫ్లో అవుతుంది. అందరూ ఇక్కడే స్నానాలు చేసేసుకుంటున్నారు. నీరైతే చల్లగా ఉంటుంది. సో ఇక్కడ క్లాక్ రూమ్స్ ఉన్నాయి. క్లాక్ రూమ్స్లో మనం లగేజ్ ఇంకా మొబైల్ ఫోన్స్ ఇక్కడ మనం సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఆ స్టేర్స్ కిందనే మనకి షూ ర్యాక్ కూడా ఉంటుంది, అక్కడ మనం షూస్ సబ్మిట్ చేయాలి. గైస్, ఇదే షూ ర్యాక్ మన స్టేర్స్కి స్టార్టింగ్లోనే ఉంటుంది. హరహర మహాదేవ శంభో శంకర. సో గైస్, ఫైనల్లీ నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ దర్శనం చాలా 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 బాగా అయింది. నేనైతే ఎమోషనల్ అయిపోయి నా కళ్ళ నుంచి నీరు వచ్చేసాయి. ఇన్ని రోజులు పడిన కష్టం శ్రమ ఏంటి తెలియలేదు, అంతా శివుడి లీలలో అలా మాయమైపోయాను. అండ్ ఇదే గృహలో శివుడు పార్వతీకి అమృతం ఒక రహస్యం చెప్పారు. అండ్ ఆ రహస్యం చెప్పినప్పుడు ఒక తెల్ల పావురాల జంట అక్కడ ఉండేవంట. సో ఆ తెల్ల పావురాల జంట నెస్ట్ ఇప్పటికీ ఉంది. అండ్ నా లక్ ఏంటంటే ఆ నెస్ట్లోనే ఆ తెల్ల పావురాల జంట కూడా కన్వర్ట్ అయ్యి, సో 13,500 ఫీట్లో పావురాలు సర్వైవ్ చేయడం అంటే అది శివుడి మహత్యం అనే చెప్పాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ 450 స్టెప్స్ కొంచెం ఎక్కితే దర్శనం అయిపోతుంది. సో దర్శనం 1-1.5 అవర్లో అయిపోతుంది. కానీ క్లాక్ రూమ్ దగ్గర ఒక 1/2 అవర్, ఇంకా ప్రసాదం దగ్గర ఒక 1/2 అవర్ అలా టైం అయ్యింది. ఇంకా అయితే నాకు చాలా ప్రివిలేజ్గా ఉంది గైస్. సో మీరు కూడా మొక్కుకొని త్వరలో మీకు అమర్నాథ్ దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను. హర హర్ మహాదేవ్. సో ఇప్పుడు నేను లంచ్ చేయడానికి వచ్చాను. ఈ లంగర్ ఏదో చూడడానికి బాగుంది. సో ఇక్కడికి వెళ్ళి మనం లంచ్ చేసేద్దాం. నాకైతే ఈ ప్లేస్ వదిలిసి రాబుద్ది అవ్వట్లేదు, అందుకే ఇక్కడ ఒక మంచి 4 అవర్స్ స్పెండ్ చేశాను. లాస్ట్లో ఒక 2-3 లంగర్స్కి వెళ్ళి డిఫరెంట్ డిషెస్ అన్నీ ట్రై చేశాను. అండ్ ఇప్పుడు బాల్టాల్కి నా ట్రెక్ స్టార్ట్ చేశాను. బాల్టాల్ వెళ్ళడానికి 14 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ 95% అయితే దిగడమే ఉంటుంది, మధ్య మధ్యలో కొంచెం ఎక్కడ ఉంటుంది. సో ఒక 4-5 అవర్స్లో బాల్టాల్ దిగిపోతాను. దాని తర్వాత అక్కడ వెహికల్స్ ఉంటాయా లేదా రేపు మార్నింగ్ ఉంటాయా దాన్ని పెట్టి నా ప్లాన్ చేంజ్ అవుతుంది. నేను మీకు అది అప్డేట్ ఇస్తాను. సో ఇదే అమర్నాథ్ కేవ్ది ఎగ్జిట్ గేటే. ఆ మీదనే చూడండి వాటర్ అలా ఫ్లో అయ్యి ఈ గ్లేషియర్ లోపల నుంచి అలా కిందకు వచ్చి అండ్ ఆ తర్వాత ఈ రివర్లో ఇలా కలుస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ మౌంటైన్ చాలా ఎత్తుగా ఉన్నాయి. సో ఇది బాల్టాల్ రూట్ కదా, ఇక్కడ బాల్టాల్కి అంబులెన్సెస్ కూడా బై రోడ్ వచ్చేస్తున్నాయి. సో ఎమర్జెన్సీ సర్వీసెస్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది కొంచెం ఎలివేషన్ ఉంది. ఇది ఎక్కిన వెంటనే మనకి కాళీమాత టెంపుల్ వస్తుంది. అక్కడ ఆ రూట్ కనిపిస్తుంది కదా, అదే మనం పొద్దున్న వచ్చిన రూట్ పంచతర్ని నుంచి. అండ్ ఆ రూట్ అక్కడ కింద కనిపిస్తుంది కదా, సో అవి బాల్టాల్ నుంచి హార్సెస్ కోసం వెళ్ళి రావడం కోసం అదే రూట్ అనమాట. సో ఇటు పక్క నుంచి ఓన్లీ పాలకి ఇంకా నడిచి వెళ్ళిన వాళ్ళకి ఈ దారి, ఆ ఒక్క రూట్ హార్సెస్ కోసం. ఈవిడికి చూడండి ఎంత ఓల్డ్గా ఉన్నారు, అయినా కూడా నడిచే బాల్టాల్ మీదుగా దిగుతున్నారు. సో వీళ్ళంటల్ని చూస్తేనే మోటివేషన్ వచ్చేస్తుంది. అదే మనం ఇందాక చూసిన సంగం టాప్. అండ్ మన ట్రైల్ ఇలా వెళ్తుంది. సో అంతా ఇంకా కిందకి దిగడమేని, ఎక్కడం ఇంకా కొన్ని ప్లేసెస్ చాలా తక్కువే ఉంటుంది. సో ఇక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ పడుతుంది. అండ్ ఇక్కడ రాస్తుంది ఇక్కడ ఆగొద్దు అని, షూటింగ్ స్టోన్స్ పడతాయంట మీద నుంచి. సో హోలీ కేవ్ నుంచి బాల్టాల్ వచ్చే హార్సెస్ రూట్ ఇక్కడ నుంచి మనతో కలిసిపోతుంది.
మరి ఎంతవరకు ఉంటుందో చూద్దాం. ఈ గుర్రాలతో నడాలి అంటే బాధబ్బా, బురద బురద చేసేస్తాయి అండ్ నెట్టుతాయి వెనకత నుంచి. ఇక్కడ చెక్ పాయింట్ దగ్గర బండారా ఉంది. ఈ బండారాలో అందరికీ గుర్తు చూపిస్తున్నారు. ఈ రూట్లో చూడండి గైస్, గుర్రాలు ఇంకా మనుషులు నడుస్తుంటే ఎంత ధూళి వస్తుంది. అందుకే నేను మాస్క్ తెచ్చుకొని మాస్క్ పెట్టుకున్నాను. సో బాల్టాల్ మీదుగా ఎక్కువ డస్ట్ ఉంటుంది. సో దానికి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఈ బాల్టాల్ రూట్లో మీదకి ట్రెక్కింగ్ చేసుకొని ఎలాగెళ్తారో నాకు అసలు అర్థం కాదు. అసలుకే చాలా ధూళి, చాలా ఎక్కువగా డస్ట్ ఉంది, ప్లస్ చాలా స్టీప్ కూడా ఉంది. దిగడానికి చాలా కష్టంగా ఉండేది. మెల్లగా ఒక్కొక్క అడుగు చాలా నెమ్మదిగా వేసుకొని రావాల్సి వస్తుండేది. అండ్ మాస్క్ అయితే తప్పకుండా మర్చిపోకూడదు బాల్టాల్ రూట్ అయితే. ట్రైన్ అంతా చూడండి ఎంత డస్ట్ ఎగురుతుందో. సో మాస్క్ వేసుకోకపోతే మాత్రం డైరెక్ట్గా ఈ డస్ట్ అంతా లంగ్స్ వరకే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది, అంత డస్టీగా ఉంది. మీకు అక్కడ దూరంగా కనిపిస్తుందా, అక్కడ వరకు మనం వెళ్ళాలి. ఇంకా బాల్టాల్ బేస్ క్యాంప్కి 5 కిలోమీటర్స్ ఉంది అండ్ డొమైల్ అనే చెక్ పాయింట్కి 2 కిలోమీటర్స్ ఉంది. ఆ డొమైల్ అనే చెక్ పాయింట్లోనే మన ఐడి కార్డ్స్ మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. ఇంకా పిట్టు వాళ్ళందరూ కూడా హార్సెస్ అయినా కూడా అక్కడ వరకే వస్తారు. మిగతా 3 కిలోమీటర్స్ బై వాక్ మనం వెళ్ళాలి. సో గైస్, ఈ ఎలివేషన్ కనిపిస్తుంది కదా, ఇదే లాస్ట్ అన్నమాట. ఇది ఎక్కేస్తే ఇంకా డొమైల్ అనే చెక్ పాయింట్ వస్తుంది. గైస్, ఇదే డొమైల్ చెక్ పాయింట్. చూడండి, ఇక్కడ వరకే హార్సెస్ ఇంకా పిట్టూస్ డ్రాప్ చేస్తారు. ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంటుంది. దీని తర్వాత అది మనం నడుచుకొనే వెళ్ళాలి. జీ శ్రైన్ బోర్డ్ వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ బోర్డు పెట్టేశారు. సో ఇదే లాస్ట్ అనుకుంటాను. అండ్ కిందన కూడా చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి. సో మనకి పెహల్గాం నుంచి చందన్వాడి ఎలా సిస్టమ్ ఉండేదో అలాగుందో అనుకుంటాను. నేను ఏ విషయం అనేది నేను మీకు కనుక్కొని చెప్తాను. జుత్తు అయితే అస్సలు పట్టించుకోకండి. చెప్పా కదా డొమైన్లో వెహికల్స్ ఉన్నాయని. అవన్నీ ఇక్కడ లంగర్స్ వాళ్ళవి ఓన్ వెహికల్స్ అనమాట. ఇక్కడ నుంచి బాల్టాల్ వరకు కూడా ఏం వెహికల్స్ లేవు. గైస్, డొమైల్ నుంచి బాల్టాల్ వరకు రోడ్డు లాగా లేదు, ఇలానే ఉంది. సో అందుకే ఏమో వెహికల్స్ తిరగట్లేదు. ఆ ముందుకి కనిపిస్తుంది అదే బాల్టాల్ అయి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి నెక్స్ట్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది చెప్తా. సో బాల్టాల్ బేస్ క్యాంప్లో చూడండి, బేస్ క్యాంప్ పక్కనే రివర్ చక్కగా ఫ్లో అవుతుంది. అందరూ ఆ మధ్యలోని వరకు వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇదే బాల్టాల్ బేస్ క్యాంప్లో బస్ పార్కింగ్ అనమాట. సో ఇక్కడే గవర్నమెంట్ బస్సెస్ అండ్ ప్రైవేట్ వెహికల్స్ రెండు ఇక్కడే ఉంటాయి. చూడండి, అక్కడ హెలిప్యాడ్స్ ఉన్నాయి అండ్ హెలిప్యాడ్స్ దగ్గర అందరూ ఏవేవో ఆడుకుంటున్నారు. కొంతమంది క్రికెట్ ఆడుకుంటున్నారు, కొంతమంది అలానే స్ట్రెచ్చింగ్ అదంతా చేసుకుంటున్నారు. అండ్ ఫైనల్లీ మనం బాల్టాల్ బేస్ క్యాంప్ వాళ్ళది శ్రైన్ బోర్డ్ ఆఫీస్ వరకు వచ్చేసాము. ఇక్కడ వరకు ఎందుకు వచ్చాము అంటే రేపు మార్నింగ్ గవర్నమెంట్ బస్సెస్ గురించి అడగాలి. ప్లస్ ఇక్కడ వాళ్ళ డార్మిటరీస్లో ఏదైనా అకామిడేషన్ దొరుకుతుందేమో చూసి నైట్ ఇక్కడ స్టే చేస్తాం. సో గైస్, ఇక్కడ బస్ బుకింగ్ కౌంటర్ కనిపించింది. ఈ బస్సెస్ అన్నీ కాన్వాయ్లోనే వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు జమ్మూ తావి ఏసీ అయితే 1400, సెమీ డీలక్స్ 942 అండ్ ఆర్డినరీ 771 అని ఉంది. సో గైస్, బస్ టికెట్ తీసుకోవడానికి 1.5 hours పట్టింది. అండ్ దాని తర్వాత నేను అకామిడేషన్కి వెతకడానికి వెళ్ళాను, బట్ శ్రైన్ బోర్డ్ వాళ్ళది లేదు. సో ఇక్కడ ఒక కిందనే టెంట్ ఉండేది, 500 rupees కిందన పడుకోవడానికి. సో అది నేను తీసుకున్నాను. ఇవాళ బాగా టైర్డ్ అయిపోయాను. ఆల్మోస్ట్ 21-22 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయ్యింది, 35,000 steps అప్రాక్సిమేట్లీ. గవర్నమెంట్ బస్ టికెట్ తీసేసుకున్నాను కదా. సో రేపు మార్నింగ్ సేమ్ మనం పెహల్గామ్కి ఎలా బయలుదేరామో అలాగే ఇక్కడ 3 o'clockకి బస్సు ఉంటుంది. సో అప్డేట్ నేను రేపు ఇస్తానండి. ఈ టెంట్ కూడా రేపు పొద్దున్న మీకు చూపిస్తాను. గైస్, ఇదే మా టెంట్ వ్యూ. లోపల 12 members పడుకున్నాము. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బాల్టాల్. సో రైట్ నా ఇప్పుడు మనం బాల్టాల్ బేస్ క్యాంప్ బస్ స్టాండ్లో ఉన్నాం. అండ్ నిన్న మనం అమర్నాథుడి యొక్క దర్శనం చేసుకొని బాల్టాల్కి వచ్చేసాం కదా. సో నైట్ ఈ గవర్నమెంట్ అఫిలియేటెడ్ బస్ ఒకటి బుక్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది. సో ఇప్పుడు ఈ కాన్వాయ్లో బస్సెస్ అన్నీ జమ్మూ వరకు వెళ్తాయి. అండ్ దెన్ మనం జమ్మూ నుంచి కట్రా వెళ్ళబోతున్నాం, ఎందుకంటే రేపు మనం శ్రీ మాతా వైష్ణోదేవి దర్శనం చేసుకోబోతున్నాం. సో ఈ ప్లాన్ సడన్గా అయ్యింది. అది ఎలాగైంది, ఎందుకైంది అని నేను మీకు చెప్పాను. పెహల్గాంలో కొంచెమైనా నయం, బస్ మీద ఒక నెంబర్ అంటించి వెతుక్కోమన్నారు. ఎక్కడైతే బండికి రిజిస్ట్రేషన్ నెంబరే బస్ టికెట్ మీద రాసి హైడ్ అండ్ సీక్ ఆడుకోమంటున్నారు. నేను 20 minutes నుంచి వెతుకుతున్నాను, నా బస్సు ఇంకా దొరకలేదు.
గైస్ ఫైనల్లీ బస్ దొరికింది. నేను యాక్చువల్లీ సెమీ డీలక్స్ బుక్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అవి అవైలబుల్ లేవని నాకు ఆర్డినరీ దీంట్లోనే దొరికింది. అండ్ లాస్ట్ సీట్ కొంచెం క్రాంప్గా ఉంది. బాల్టాల్ నుంచి బయలుదేరి ఒక 15 కిలోమీటర్స్ వచ్చాము. అండ్ ఇక్కడ బస్సులన్నీ ఆపేసి ఉన్నారు క్లియరెన్స్ కోసం అనుకుంటా. సోన్మార్గ్ ఇంకొక 10 కిలోమీటర్స్ దూరం ఉంది. అండ్ ఇప్పుడు మేము ఉన్న ఈ హైవే నెంబర్ ఏంటో తెలుసా? నెంబర్ 1. సో ఇది లే టు శ్రీనగర్ హైవే ఇది. సో మనం వెనక వైపు వెళ్ళిపోతే మనం జోజిల్లా పాస్ మీదుగా లే లదాఖ్ వెళ్తాం. అండ్ చుట్టూ ఈ సీనరీ చూడండి గైస్, ఎర్లీ మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక అటుపక్క ఇంకొక 15 కిలోమీటర్స్ వెళ్ళిపోతే సోన్మార్గ్ ఆ ఏరియాస్ అంతా ఉంటాయి. సో సోన్మార్గ్ అవన్నీ చాలా మంచి టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్నమాట. హాయ్ గైస్, సో టైం ఇప్పుడు 11 అవుతుంది. అండ్ బెనిహాల్ దగ్గర ఒక లంగర్ దగ్గర ఆపారు. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తా. గైస్ ఇక్కడ చూడండి బెనిహాల్లో ఎన్ని లంగర్స్ ఉన్నాయో. ఇక్కడ ఒక 4-5 లంగర్స్లో వెళ్ళి ఒక 5-6 ఐటమ్స్ ట్రై చేశాను. దాంతోనే నా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ రెండూ ఫినిష్ అయిపోయింది. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. బెనిహాల్ లంగర్లో తినేసాను. బస్లో ఎక్కువ కంటెంట్ షూట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు దొరికిన సీట్ లాస్ట్లో దొరికింది. సో కొంచెం స్పేస్ సరిపోవట్లేదు. అండ్ రూట్ కూడా ఆల్మోస్ట్ 80% సేమ్ రూటే మనం వెళ్ళింది. సో ఎందుకు అదే కంటెంట్ మళ్ళీ చూపించి బోర్ కొట్టడం అని ఇంకా ఏం కంటెంట్ షూట్ చేయట్లేదు. ఏదైనా కొత్త అప్డేట్స్ వస్తే అవి నేను మీకు ఇస్తాను. మనకి వైష్ణోదేవి ప్లాన్ ఎలాగ సెట్ అయింది అంటే, నేను అమర్నాథ్కి ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక 2-3 డేస్ బఫర్ పెట్టుకున్నాను. అది ఎందుకు అంటే అప్పుడప్పుడు ల్యాండ్ స్లైడ్ కానీ లేదా సెక్యూరిటీ పర్పసెస్ కానీ వాళ్ళు అప్పుడప్పుడు ఒక రోజు ఎక్కడైనా ఆపేస్తూ ఉంటారు. సో ట్రావెల్ డిస్టర్బ్ అవ్వకూడదు అని నేను ఒక 2 డేస్ బఫర్ ఉంచుకొనే మొత్తం ప్లాన్ చేసుకున్నాను. కానీ అంత ప్లాన్ ప్రకారం ఎంత అనుకున్నామో అంతే అయింది కాబట్టి ఒక 2 డేస్ ఎక్స్ట్రా ఉంది. అందుకు నేను ఇప్పుడు వైష్ణోదేవి వెళ్ళి వైష్ణోదేవి దర్శనం కూడా చేసుకుంటాను. గైస్ జమ్మూ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ముందే మా బస్సు ఇక్కడ ఆగింది. ఇక్కడ ఒక టర్నింగ్ ఉంది కట్రా కోసం. సో ఇక్కడ నుంచి ఇలా ప్రైవేట్ వెహికల్స్లోని కట్రాకి వెళ్ళిపోతా. సో ఇలా అయితే మనకు ఒక 60 కిలోమీటర్స్ కలిసి వచ్చింది. 30 అప్ అండ్ 30 డౌన్. హాయ్ గైస్, సో కట్రా వచ్చేసరికి 5:30 అయ్యింది. వెనకతలు కనిపిస్తుంది కదా, ఇదే ప్రైవేట్ హోటల్లో ఒక డార్మెటరీ ఉండేది, 6 బెడ్ డార్మెటరీ. అది బుక్ చేసుకున్నాను. హ్యాపీగా స్నానం చేసుకున్నాను. నిన్న బాల్టాల్లో ఆ ధూళి అదంతా తర్వాత ఇంకా స్నానం చేసుకోవడానికి అవ్వలేదు. సో ఇవాళ స్నానం చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి ఇలా బయటకు వచ్చాను. అండ్ మా హోటల్ ఇదేనే. అండ్ హోటల్ బయటన వ్యూ చూడండి, ఆ కొండ ఉంది కదా, ఆ కొండ మీదే వైష్ణోదేవి టెంపుల్ ఉంది. మీకు ఆ కార్నర్స్లో లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైట్స్ వెనకాతలే భవన్ ఉందన్నమాట. అక్కడే వైష్ణోదేవి మందిరం కూడా ఉంది. సో రేపు మార్నింగ్ మనం వైష్ణోదేవికి ట్రెక్ చేసుకొని వెళ్దాం. ఇదే మా డార్మెటరీ, 6 మేల్ పర్సన్స్ డార్మెటరీ అనమాట. 6 బెడ్స్ ఉన్నాయి. పర్ బెడ్ 550 పర్ నైట్ పడింది. చాలా రీజనబుల్ ప్రైస్, ఎందుకంటే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ సర్వీసెస్ చాలా బాగున్నాయి. అండ్ కట్రా బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంది. సో ఐడి కార్డ్స్ ఏవైనా తీసుకోవాలంటే కట్రా బస్ స్టాండ్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు, RFID కార్డ్స్. ఇంకా ఈ వీడియో ఇంతటితోనే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పాత వీడియోస్ కూడా చూసి ఏదైనా కామెంట్, ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే అది తప్పకుండా నాకు కమెంట్ చేయండి. నేను అది ఇంప్రూవ్మెంట్గా తీసుకుంటాను. అండ్ వైష్ణోదేవి ప్లాన్ కూడా సడన్గా సెట్ అయింది. అండ్ అది కూడా నేను మీకు రేపు చూపించబోతున్నాను. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.